ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కూరగాయల్ని ముక్కలుగా కట్ చేసి రాత్రిపూటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉదయం వంటకి స్పీడ్ అవుతుందని చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి నేను చెప్పాను చాలాసార్లు. ఎప్పటికప్పుడు కట్ చేసుకుని వండుకుంటే మంచిదని అందరూ చెప్తుంటారు. నేను ఎక్కువగా దాన్నే చెప్తాను. కానీ 3 రకాల కూరగాయలను మాత్రం కోసాక 30 గంట సేపు అట్లాగే మొక్కల్ని ఆరపెట్టేసి అట్లా ప్లేట్లో కానీ బౌల్లో కానీ అట్లా ఉంచి ఆ తర్వాత వండితేనే మీకు స్పెషల్ బెనిఫిట్స్, క్యాన్సర్ కణితులు లాంటి రాకుండా రక్షించే వ్యవస్థ మీలో బాగా పెంచడానికి ఆ 3 కూరగాయల్ని గంటసేపు 30 గంట సేపు కట్ చేసి ఆపటం వల్ల ఈ బెనిఫిట్స్ స్పెషల్గా వస్తాయట. మరి ఆ కూరగాయలు 3 ఏవి? వాటిలో ఏ కెమికల్ ఇలా 45 నిమిషాలు గంట సేపు ఆపినప్పుడు పెరుగుతుంది? వెంటనే వండుకుంటే ఆ 3 కూరగాయలని ఈ లాభాలు ఎందుకు మిస్ అవుతాం? ఆ రసాయనానికి క్యాన్సర్ కణిత రాకుండా రక్షించే సల్ఫరాఫేన్ అనే కెమికల్ ఎలా పెరుగుతుంది? అది పెరిగితే క్యాన్సర్ కణిత రాకుండా ఎందుకు ఉంటుంది? ఈ రహస్యాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో మీకు అందించబోతున్నాను. మామూలుగా మనకి పూర్వం రోజుల్లో ఎప్పటికప్పుడు తొక్క తీయటం, కట్ చేసుకోవటం, పొయ్యి మీద వేసేయటం, 5-10 నిమిషాలు కూడా ఖాళీ ఉండేది కాదు. కొంతమంది పొయ్యి మీద తాలింపు అటు వేగేలోపే మెల్లగా ఈలోపు కూరగాయలు కట్ చేసుకుని అటు వేస్తూ ఉండేవారు. అంత ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కట్ చేసి వేసేవారు. ఇలాంటి టెక్నిక్ మనం వండుకునే అన్ని కూరగాయలకి చాలా మంచిదని చెప్పచ్చు, 3 కూరగాయలకి తప్ప. ఈ వాస్తవం నాకు ఇప్పుడే అర్థమైందనమాట. ఆ 3 కూరగాయలేవి, కట్ చేశాక ఎందుకు నిల్వ ఉంచాలి దాన్ని అనేది సైంటిఫిక్గా భలే మంచి వాస్తవం బయటకు వచ్చిందనమాట. మామూలుగా మీలో చాలామంది కూరగాయ ముక్కల్ని ఈవినింగ్ ఏదైనా సీరియల్స్ అట్లా టీవీ కార్యక్రమాలు చూసేటప్పుడు మెల్లగా బాగు చేసుకుని రాత్రిపూట కట్ చేసేసి తొక్క తీసేసి ముక్కలు కోసి కవర్లో పెట్టేసుకుని ఆకుకూర కూడా అట్లా బాగు చేసి కట్ చేసేసుకుని పెట్టుకుని ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వంట చేసుకోవటానికి సులభమని అలా చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు ఇట్లా కట్ చేశారో ఆ గాలిలో ఉండే ఆక్సిజన్తో ఈ ముక్కలు కట్ చేసినప్పుడు ఆక్సిడైజేషన్ ప్రక్రియ జరిగి ఆ గాలిలో ఉన్న క్రిములు వెంటనే కొన్ని దాడి చేస్తాయి. ఆ ముక్కలు కట్ అయినాయి కదా. ఇప్పుడు కొబ్బరి కాయగా ఉన్నప్పుడు కొట్టనప్పుడు చూడండి, ఎన్ని నెలలైనా ఆ కొబ్బరి ఏమీ కాకుండా నిలవ ఉంటుంది. ఆ కొబ్బరిని కొట్టండి, అటొక చెక్క ఇటొక చెక్క అయింది. ఇక గాలిలో ఉండే క్రిములు చిప్పగా దాడి చేస్తాయి. అందుకని కొబ్బరి చిప్ప పై భాగం అంతా ముందు ఆ ఫంగస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు చేరి చెడిపోతుంది, సద్దివాసన వస్తుంది. కొబ్బరి అడుగు మొక్కలు సద్దివాసన రావు, ఎందుకంటే అడుగు నుంచి ఎంటర్ అవ్వలేకపోయినాయి కదా, ఇలా వెళతాయి. చిప్పగా ఉన్నప్పుడు సాయంకాలం వరకు రేపటి వరకు చిప్ప ఉంటుంది. అదే కొబ్బరిని ముక్కలుగా కోయండి, సాయంకాలం వరకు ఉంటే సాయంకాలం తర్వాత సద్దివాసన వస్తాయి. అదే కొబ్బరి తురమండి, 4-5 గంటలు 3 గంటలోనే కొబ్బరి పచ్చి చట్నీ చేసుకుంటాం కదా అందరం, సద్దివాసన వచ్చేస్తుంది. తురిమేసరికి గాలిలో ఉండే క్రిములు ఆక్సిజన్తో రియాక్షన్ ఇవన్నీ జరిగి త్వరగా చెడిపోతాయి, లాభాలు తగ్గిపోతాయి, నష్టాలు పెరుగుతుంటాయి. కాబట్టి కూరగాయ ముక్కల్ని ముందే కోసి పెట్టడం వల్ల ఇలాంటి నష్టం ఉంటుంది అని చెప్తుంటాం. ఫ్రెష్గా కట్ చేసుకోమంటాం. కానీ 3 కూరగాయలు మాత్రం ఇలా కట్ చేసిన వెంటనే వండకూడదు అంటున్నారు. ఏమిటి ఆ 3 కూరగాయలంటే? 1 క్యాబేజీ, 2 క్యాలీఫ్లవర్. ఈ 2 సర్వసాధారణంగా అందరిళ్లలోనూ వారంలో 2-3 సార్లన్నా 4 సార్లన్నా వాడుతుంటారు. బ్రొకోలీ, సిటీస్లో ఉన్నవారు, డబ్బులున్నవారు, కొంచెం బాగా ఆరోగ్యం పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ బ్రొకోలీని కూడా ఇతర దేశాల్లో తినట్టు మన దేశంలో అన్ని ప్రాంతాలు ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కొని వాడుకుంటున్నారు. ఈ 3 కూరగాయల్లో సల్ఫరాఫేన్ అనే రసాయనం, కెమికల్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ కెమికల్ ఏం చేస్తుంది? సల్ఫరాఫేన్ అనేది క్యాన్సర్ కణితులు మనలో పెరగకుండా, అంటే రొమ్ములో చూడండి క్యాన్సర్ గెడ్డల్లాగా వస్తుంటాయి, కొంతమందికి గర్భాశయంలో వస్తుంటాయి, కొంతమందికి ప్రేగుల్లోను, కొంతమంది ఇంకో చోటాను క్యాన్సర్ కణితులు వస్తాయి. అలాంటి అసలు మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా, క్యాన్సర్ కణాలు విభజించేది కణితిగా గడ్డగట్టకుండా రక్షించడానికి ఈ సల్ఫరాఫేన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ 3 కూరగాయల్లో అది ఉన్నప్పటికీ
కట్ చేసిన వెంటనే ఈ సల్ఫరాఫేన్ అనేది అలా డైరెక్ట్గా ఉండదట ఈ కూరగాయల్లో. ఈ 3 కూరగాయల్లో ఆ సల్ఫరాఫేన్ అనే కెమికల్ పెరగాలంటే కన్వర్షన్ జరగాలి. ఆ కన్వర్షన్ జరగటానికి 2 కెమికల్స్ కావాలి. ఆ 2 కెమికల్స్ ఏమిటో ఇప్పుడు మీకు ఇక్కడ అన్నీ క్లియర్గా రాసి చూపిస్తున్నాను చూడండి. గ్లూకోరాఫేనిన్, రెండవది మైరోసినేజ్. ఈ 2 రసాయనాలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ ఈ 3 కూరగాయల్లో ఉంటాయి, బాగా ఉంటాయి. వెంటనే మనం వండేసుకున్నాం అనుకోండి, ఈ 2 రసాయనాలు కలిసి సల్ఫోరాఫేన్గా కన్వర్ట్ అయ్యే టైం లేకుండానే వెళతాయి కాబట్టి మనకు అది పెరగదు. శాస్త్రవేత్తలు ఏం గమనించారంటే, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ శాస్త్రవేత్తలు ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీని కట్ చేసి వెంటనే వండినప్పుడు ఈ సల్ఫోరాఫేన్ అనేది పెరగట్లేదు. 45 నిమిషాల సేపు, సుమారుగా 40-45 నిమిషాల సేపు ఈ 3 కూరగాయ ముక్కల్ని కట్ చేశాక అట్లా కనుక అట్టి పెట్టేస్తే అప్పుడు ఈ 2 కెమికల్స్ కలిసి సల్ఫోరాఫేన్గా రూపాంతరం చెంది ఇది బాగా పెరుగుతున్నది 45 మినిట్స్ 1 అవర్ లోపు. కాబట్టి ఈ 3 కూరగాయలను మాత్రం అలా పెట్టి మీరు వండుకుంటే ఈ బెనిఫిట్స్ బాగా వస్తాయి అని యాంటీ క్యాన్సర్గా పనికొస్తుంది. క్యాన్సర్ కణితులు మనలో పెరగకుండా రక్షించడానికి ఈ సల్ఫోరాఫేన్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని వాళ్ళ పరిశోధనలో రుజువైందన్నమాట. బంగాళదుంప ఇట్లాంటివి మనం కొద్దిగా కట్ చేసినప్పుడు చూడండి, వంకాయ, నిమ్మకాయ వేసిన నీళ్ళల్లో, పసుపు వేసిన నీళ్ళల్లో వేస్తాం, బయట పెడితే రంగు మారిపోతాయి. అలాంటి టెక్నిక్స్ మనకు ఎట్లా తెలిసాయో ఈ 3 కూరగాయలప్పుడు మంచి టెక్నిక్, ఇలా అట్లా వెయ్యక్కర్ల నీళ్ళల్లో బయటే పెట్టేసి ఉంచండి. వీటిని వాటిలాగా వేయొద్దని చెప్పడం కోసం వేసి బయట ఉంచేస్తేనే ఆ రియాక్షన్ జరిగి ఈ 2 కెమికల్స్ కూడా సల్ఫోరాఫేన్గా మారి మనకి ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి బెనిఫిట్స్ని ఇస్తాయి. వీటిని గనక నూనెలో వేసి దేవారనుకోండి, బాగా వేపినా దేవినా ఈ లాభం మిస్ అవుతున్నదని చెప్పడం జరిగింది. కాలీఫ్లవర్ 65, బ్రకోలీని కూడా కాస్త బాగా అట్ట చేస్తుంటారు కొంతమంది, అలా చేయొద్దు. ఇతర దేశస్తులు చూడండి, కాస్త వేడి నీళ్ళు వేసి తీసేస్తారు బ్రోకోలీని, ఇట్లాంటి దాన్ని అలా తీసుకుంటే మంచిది. కట్ చేశాక మనం కూడా మేకడేసేసి చప్పగా అలా వేపుడులా చేసుకోండి, సాలడ్లా పెట్టుకు తినండి, బ్రోకోలీ మంచిది. కాలీఫ్లవర్ కూడా కాస్త మీరు పుల్ల మజ్జిగలో వేసి ఉడికించండి, ఉప్పు లేని లోటు అస్సలు తెలియకుండా, చాలా బాగుంటుంది. దాన్ని మేకడతో వేపించండి. ఇప్పుడు చెప్పిన కట్ చేసిన తర్వాత కాలీఫ్లవర్ అట్లా డ్యామేజ్ అవ్వకుండా ఈ లాభాలు వస్తాయి. క్యాబేజీ కూడా అంతే, నీళ్లు పిండేసి బాగా ఫ్రై చేస్తున్నారు ఈ మధ్య. ఈ 3 ఉన్న లాభం నూనెలో వేపినా దేవినా కంప్లీట్గా లాభాలు పోయి మరి క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ కణితులు మనలో పెరగకుండా రక్షించే ఈ సల్ఫోరాఫేన్ మంచి లాభాన్ని ఇవ్వాలంటే కట్ చేయండి, 45 మినిట్స్ ఆగి ఇట్లా వండుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.